ఈ రోజు ఉన్నంత హడావిడి ఏ రోజు లేదు అసలు. 9 క్లాస్ అంటే 9:30కి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాం అనమాట నేను నా ఫ్రెండ్స్. నేనంటే లేట్‌గా లేచాను. ఆడు నా కోసం ఆగిపోయాడంట. అది గ్రేట్. ఇంకా క్లాసెస్ అన్నీ అయిపోయేటప్పటికి ప్రెజెంటేషన్ ఉందనమాట ఇవాళ మధ్యాహ్నం. 2 పేజీలు ప్రిపేర్ అయ్యాను నేను రాత్రంతా కూర్చొని. 3 పేజీలు చెప్పాను గానీ అసలు నేను ప్రిపేర్ అయిన దానికి, చెప్పిన దానికి అసలు ఏ మాత్రం సంబంధం లేదు. అండ్ ఫైనల్‌గా బానే చెప్పామన్నారు. అసలు ప్రెజెంటేషన్ అంతేనా అంతేమో. అసలు మనం ప్రిపేర్ అయిన దానికి, అక్కడ చెప్పేదానికి సంబంధమే ఉండదు. ఇంకా అలా ప్రెజెంటేషన్ కూడా ఇచ్చేసాక ఇంకా మధ్యాహ్నం లంచ్‌కి అయితే వచ్చామనమాట నేను నా ఫ్రెండ్స్. ఇంకా అదేదో గడ్డి పెట్టాడు హాస్టల్‌లో. ఇంకా తినాలి కదా అన్నట్టు తిన్నాం. తర్వాత త్రిబుల్ ఈ ల్యాబ్ ఉందంటే త్రిబుల్ ఈకి వెళ్ళాం అనమాట. అసలు ఈ త్రిబుల్ ఈ ల్యాబ్‌కి వచ్చినప్పుడు మాత్రం ఆ కంప్యూటర్‌లన్నీ పేలిపోతాయి కానీ గొడవలది అనిపిస్తుంది నాకు. ఇంకా ల్యాబ్ కూడా అయిపోయింది. ఇంక ఇవాళ క్లాసెస్ డన్ అనమాట ఫైనల్‌గా. ఇంకా ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇంటికెళ్తున్నాను అనమాట. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను. సో, ఇంకా నా ఫ్రెండ్ అయితే వచ్చాడు డ్రాప్ చేయడానికి. సో, అందుకని చెప్పి వాడు మంగళగిరి వరకు దింపాడనమాట. ఇంకా విజయవాడలో తిరుగుదాం అనుకున్నాం గానీ అసలు అవ్వలేదు. ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాం. ఇక్కడ హడావిడి మార్నింగ్ హడావిడి అన్నట్టు దీనికోసం స్టంట్ ఏసాం. నా ఫ్రెండ్ తెగ ఊగుతున్నాడు ట్రైన్ పట్టుకుని. ఇంకా భీమవరంలో అయితే దిగిపోయాననమాట. డాడీ వచ్చారు తీసుకెళ్ళడానికి. దారిలో మాత్రం ఇంకా పొటాటో చిప్స్ కనిపించినాయి అని చెప్పి కొనుక్కుందాం అని చెప్పి ఆగాననమాట. ఇంటికెళ్ళాక మా అమ్మ మామూలు తిట్లు తిట్టదు ఆయిల్ ఫుడ్ అవసరమా అని చెప్పి. ఇంకా ఇంటికెళ్ళగానే మాత్రం ఫుడ్ మాత్రం చాలా బాగుందనమాట. సో, దీన్నే మిస్ అవుతాం మనం హాస్టల్‌కి వెళ్తే హోమ్ ఫుడ్. సో, ఈ రోజుకైతే ఇంత మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.